మరి ఘోరంగా తీసుకెళ్తాను. అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమ కేసు పెట్టి ఎవరైతే ఏదైతే ఒక పేదల్ని వాళ్ళ కేసులు పాలు కేసు కట్టి దాంట్లో ఒక నిమిషం అన్నారుగా కంచిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్మల జూజీ అనే అతను బయ్యారం చెందిన అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసర గ్రామంలో వాళ్ళ కూతుర్ని సుధీర్ అన్న అతనికి 12 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అతను రీసెంట్ గా ఈ నెలలో ప్రమాదశాత్తు బావిలో పడి మరణించడం ద్వారా 8/3/2025న వాళ్ళకి అంత్య కర్మ పెద్ద కర్మ కోసము జూజీ అనే అతను వాళ్ళ బంధువులతో సహా వాళ్ళ కూతురి అంటే అల్లుడి గారి ఇంటికి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఇతను జోజీ యొక్క ఆస్తిని పూర్తిగా రాపించాలని ఒక సుదుర్భేదంతో వాళ్ళ అత్తగారు ప్లస్ ఆ ఊరు గ్రామ పెద్దలు కొంతమంది కలిసి అతన్ని అడగగా అతను నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పిన క్రమంలో అతన్ని ఆలోచించలేకుండా నిర్బంధించి కొట్టి ఒక గదిలో బంధించి తన కూతురికి అతను అంటే తన కూతురికి ఆలోచించుకుని రాస్తానని చెప్పిన దానిని ఆలోచించలేకుండా భయభ్రాంతికి గురి చేసి ఎవరైతే అత్తగారు ఉన్నారో అత్తగారు అదే పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి అతన్ని కొట్టి ఒక స్వాధీన అగ్రిమెంట్ అనేది రాపించి సంతకాలు పెట్టించి ఎలువద్దలేపించి అతన్ని గురి చేశారు. ఆ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మన కంచిచర్ల పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని యొక్క విషయం ప్రకారం ఎవరైతే ఈ యొక్క తప్పుకు పాల్పడ్డారో వాళ్ళని అదుపులో తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ కేసులో రమేష్ కి ఆ కేసుకి ఏం సంబంధం సార్? ఇది దాంట్లో తన పాత్ర ఏంటి సార్? అంటే ఇక్కడ గ్రామ పెద్దలు అని చెప్పడం జరిగింది కానీ గ్రామ పెద్దల్లో ఉండి అత్తగారు అనే ఆవిడ కోడలకు రాసిన ఆస్తిని ఆమె స్వలాభం కోసం ఉపయోగించడం కోసం ఒక కుట్రపూర్వంగా వీళ్ళని కూడా ఉపయోగించుకొని చేశారని చెప్పి వచ్చిన విషయం. అంటే ఈ వేర్పూడి రమేష్ అనే దాంట్లో ఆ పాత్రధారులు ఒక వ్యక్తి సార్ లేక అతనే సూత్రధారా? ఆ పెద్ద మనుషుల్లో ఇతను కూడా ఒక వ్యక్తి. ఇది ఒక్కటే కదా సార్, ఇతని మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటిలో ఇంకేమన్నా ఎలిగేషన్స్ ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? అంటే మనకి 2 నెలల క్రితము రాబడిన కంప్లైంట్ ప్రకారం కూడా ఎఫ్ఐఆర్ రేటింగ్ జరిగింది. అంగిరికల్ రాంబాబు అనే ఒక విషయంలో కూడా ఇదే విధంగా డబ్బులు తీసుకొని మధ్యవర్తిగా ఉండి ఆ డబ్బులు ఇతనే వాడుకున్నాడు. ఆ వాడుకున్న క్రమంలో అతని డబ్బులు వచ్చే క్రమంలో ఇతని మీద కొట్టి చేశారని చెప్పి మోసం చేశారు కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ జరిగింది. ఇప్పుడు అతను ఎక్కడికి పంపించారు సార్? ఇతని ప్రెజెంట్ జ్యుడిషియల్ రిమాండ్ ప్రకారం నెల్లూరు సబ్ జైలుకి పంపించడం జరిగింది.